రాజీవ్ స్వగృహ అంతేగా, అట్లాగే వదిలేశారు కదా. అంటే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది అది తలుచుకోగానే. కాబట్టి అది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఏం చేశాడు, అవన్నీ అట్లాగే ఉంచి వాటిని పూర్తి చేయకుండా కొత్తగా టిట్కో ఇళ్ళు అనే ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు, తన ముద్ర ఉండాలన్నటువంటి దాంతో. ఆ టిట్కో ఇళ్ళకి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేశారు, అంటే లోన్స్ ఇప్పించారు, ప్లస్ వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టేటట్టు చేశారు, ప్లస్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు దాంట్లో యాడ్ చేశారు. అంతా చేసి పూర్తి చేశారా? 5 ఏళ్లలో పూర్తి కాల, ఒక్క ఇల్లు కూడా పూర్తి కాల, ఒక్కటంటే ఒక్కటి కూడా. కానీ 20 లక్షల ఇల్లు ఇచ్చేసామని ప్రజలకు చెప్పారు, అది నమ్మించారు, ప్లస్ గృహప్రవేశాలు చేయించారు ఎలక్షన్కి ముందు. టిడ్కో ఇళ్లలో చాలా మంది దగ్గర సార్ డబ్బులు కట్టించుకొని కనీసం వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా చూపించలేదు. అదే చెప్పేది, ఇల్లు ఉందో లేదో కూడా ఈ రోజుకి తెలియదు. డబ్బులు అది లేదు, కట్టిన చోటేమో కట్టడం బిగిన్ చేసిన చోట 20%, 30% అట్లాగే ఉంది. అయ్యి జగన్మోహన్ రెడ్డి వచ్చాక లెక్క చూస్తే ఈ డబ్బులన్నీ పసుపు కుంకుమ కిందకి వెళ్ళిపోయినాయి. ఇంకా అవి కట్టాలంటే నా వల్ల ఏమవుతుందని 20% లోపైన వాటినేమో శాంతం క్యాన్సిల్ చేశాడు. ఆ డబ్బులు రెట్టిప్పిస్తానన్నాడు, ఇవ్వలేదు. అదే సందర్భంలో మిగతా వాటిదేమో ₹1 ఇస్తానన్నాడు, అవి కొన్ని ఇచ్చాడు, అది చివరిలో ఇచ్చాడు. మిగతా వాటిది వచ్చేటప్పటికి ఏదో 50,000